హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నా ఫేవరెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, మిరపకాయ బజ్జీలు. బయటనేమో ఫుల్గా వర్షం పడుతుంది. ఈ వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేసుకుని తింటే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. ఈ మిరపకాయ బజ్జీలను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదండి. నేను వచ్చేసి 2 రకాల మిర్చి బజ్జీలను మీకు ఎలా చేయాలనో చూపిస్తానండి. ఒకటి వచ్చేసి ఆలూతో, రెండోది వచ్చేసి మసాలా మిర్చి బజ్జీ. 1 కప్పు శనగపిండి, అరకప్పు బియ్యపిండి, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ వంట సోడా. ఈ వామును చేయితో ఇలా నలుపుకుని వేసుకోవాలండి. అప్పుడే మిర్చి బజ్జీలకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మసాలానన్నిటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు వేడి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆయిల్ చల్లారిన తర్వాత స్పూన్ పక్కన పెట్టి చేయితో ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని మొత్తం కలుపుకోవాలి. మిర్చి బజ్జీ మంచిగా రావాలంటే మనం పిండిని కలిపే విధానంలోనే ఉంటుందండి. పిండిలో ఇంకా కొంచెం వాటర్ వేస్తూ ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అండి. ఎక్కువగా తిక్కుగా ఉండొద్దు, అలాగనేసి మరీ పతలాగా కూడా ఉండొద్దు. ఇలా కలుపుకున్న పిండిని ఒక గ్లాస్లో వేసుకోవాలి. మనం మిర్చి బజ్జీలు చేయడానికి చాలా అంటే చాలా సులువైన పద్ధతి అండి ఇది. నేను మిర్చి బజ్జీలను 2 రకాలుగా చూపిస్తానన్నానుగా. అందులో మొదటి రకము ఆలు మిర్చి బజ్జీ అండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని ఈ మసాలాని మొత్తము ఒకసారి ఇలా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. 2 బంగాళదుంపలను ఉడికించుకుని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి. ఈ బంగాళదుంపకు మొత్తము ఈ మసాలా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర తురుము వేసుకోవాలి. అలాగే 1 చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చి బజ్జీలను తీసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. వీటిలో ఉండే విత్తనాలను మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఈ మిర్చిలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 గ్లాస్లో ఈ మిరపకాయ బజ్జీని డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగా అన్ని మిరపకాయ బజ్జీలను కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కనీసం 8 నిమిషాల టైం పడుతుందండి ఈ మిరపకాయల బజ్జీలు ఫ్రై అవ్వడానికి. ఇలా ఆలుతో స్టఫింగ్ చేసిన మిరపకాయ బజ్జీలను మాత్రం నేను హైదరాబాద్లోనే తిన్నానండి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. కాబట్టి మీ అందరి కోసం నేను ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇలా ఫ్రై అయిన మిరపకాయ బజ్జీలను తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు 2వ రకం మసాలా బజ్జీ కోసం ముందుగా చింతపండు గుజ్జును తీసుకొని 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ వాము వేసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి అండి. ఈ మిరపకాయల్లో విత్తులన్నీ తీసేసి ఈ మసాలాని మిరపకాయలో పెట్టుకోవాలి. అలాగే అన్ని మిరపకాయలకు కూడా ఈ మసాలాను పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా మిర్చి కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే రకంగా చేసుకుంటే ఏం బాగుంటుందండి. ఈ విధంగా ఆలు మసాలా బజ్జీలు కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకున్న తర్వాత పిండిలో డిప్ చేసి వేడి ఆయిల్లో ఈ మసాలా మిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ వేడి మిరపకాయ బజ్జీలు
బయటేమో వర్షము, ఒక కప్పు టీ పెట్టుకుని తాగుతూ తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. సరే మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్